హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా పొందగలుగుతారు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ యూటీఐ పాన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది వీడియో చేశాను. సో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా మీరు పాన్ కార్డ్ అప్లై చేసి ఉంటే చాలా ఈజీగా స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. దానికోసం మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో సెర్చ్ బార్లో ఎన్ఎస్డిఎల్ స్టేటస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేసుకున్న వెంటనే మీకు కింద ఈ విధంగా స్టేటస్ ట్రాక్ సెర్చ్ ఫర్ పాన్ బై ట్యాన్ అని వస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ మీకు ఓపెన్ అవుతుంది. సో దీంట్లో సెలెక్ట్ టైప్ అడుగుతుంది. సో దీంట్లో మీరు కొత్త పాన్ కార్డ్ అప్లై చేసినా, పాన్ కార్డ్ కరెక్షన్ చేసుకున్నా ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేయండి. పాన్ న్యూ బై చేంజ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ దగ్గర 16 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. అంటే మీ దగ్గర ఏదైతే 16 అంకెల ఎక్నాలజ్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది చూసారా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే సో చూడండి ఫ్రెండ్స్, సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ రావటం జరుగుతుంది. ఈ పేజీలో ఇక్కడ మీరు ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ నెంబర్ కనిపిస్తుంది, క్యాండిడేట్ పేరు కనిపిస్తుంది. తర్వాత కింద కూడా ఇక్కడ చూడవచ్చు మీరు, యువర్ పాన్ కార్డ్ హ్యాస్ బీన్ డెలివరీడ్ ఆన్ 23 జూన్. అంటే ఏదైతే మనం ఇప్పుడు ట్రాక్ చేసామో దానికి సంబంధించిన పాన్ కార్డ్ అనేది ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చింది కొరియర్, దానికి సంబంధించిన వే బిల్ నెంబర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో అంటే పోస్ట్లో మనకి కార్డ్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన స్టేటస్ అనేది కూడా ఇలా తెలుసుకోవచ్చు. ఇదే కాదు, ఒకవేళ పెండింగ్లో ఉంటే పెండింగ్ అని వస్తుంది, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని వస్తుంది, సో అప్రూవల్ అయితే అప్రూవల్ అని వస్తుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.